సిటీ శివార్లో డాక్టర్ కిడ్నాప్, బుర్కా వేసుకొచ్చి అపహరణ. నగర శివార్లో దొంగలు హల్చల్, పండక్కి తాళాలేసిన ఇల్లే టార్గెట్. ఎక్కడ చూసినా గుంతలు, కంకర, అధ్వానంగా తయారైన సిటీ రోడ్లు. హెచ్యూసీలో 400 ఎకరాల కబ్జాకి పెద్దల ప్లాన్, ఇంచు కూడా వదలబోమన్న స్టూడెంట్స్. హెల్మెట్ లేకుంటే వెరైటీ పనిష్మెంట్, కొత్తది తెచ్చుకునేదాకా బండి స్వాధీనం. ఇక అప్డేట్స్ చూస్తే సిటీ శివారులో ఓ డాక్టర్ కిడ్నాప్ ఉదాంతం కలకలం రేపింది. హిమైత్ సాగర్ దర్గా దగ్గర అపార్ట్మెంట్ లో నివసిస్తున్న బెహజాట్ హుస్సేన్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బుర్కా వేసుకుని వచ్చి డాక్టర్ ను తన కారులోనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. డాక్టర్ బెహజాట్ హుస్సేన్ కార్ నెంబర్ AP9Y0031. రాజేంద్రనగర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు లేదా బిజినెస్ లావాదేవీలపైనే కిడ్నాప్ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని విజిట్ చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్ కిడ్నాప్ ఉదాంతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక హిమైత్ సాగర్ లో డాక్టర్ కిడ్నాప్ లకు సంబంధించిన సమాచారం రవికిరణ్ అందిస్తారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం కిడ్నాప్ సంఘటన జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో డెంటల్ డాక్టర్ అయిన హుస్సేన్ని 6 వ్యక్తులు ఇక్కడ కిడ్నాప్ చేసినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో, ఇదే ఇక్కడ డాక్టర్ హుస్సేన్ ఇక్కడ క్లినిక్ నిర్వహిస్తున్న టైంలోనే మధ్యాహ్నం టైంలో 6 మంది గుర్తు తెలియని వ్యక్తులు బుర్కా వేసుకొని 6 మంది ఇక్కడ మనం చూస్తున్న క్లినిక్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లోపల కొద్దిసేపు డాక్టర్కి ఆ గుర్తు తెలియని వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిగా ఘర్షణ వాతావరణం కూడా లోపల జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే డాక్టర్తో పాటు అతని కింద కొందరు సిబ్బంది ఉంటారు, వాళ్ళతో కూడా కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. బయటకు వచ్చే క్రమంలో 6 వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం ఆయన కింద పనిచేసే సిబ్బంది ప్రయత్నం చేశారు. ఆ తోపులాటంలో భాగంగానే కింద చూసుకోవచ్చు బైక్ కూడా కింద పడిపోయింది. అయితే డాక్టర్ సంబంధించిన కారులోనే ఆ 6 వ్యక్తులు కూడా అతన్ని తీసుకొని కిడ్నాప్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్తో పాటుగా శంషాబాద్ డీసీపీ, ఏసీపీ, రాజేంద్ర పోలీసులు అందరూ కూడా స్పాట్ చేరుకున్నారు. క్లూస్ టీం కూడా చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ బిల్డింగు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా ఉంది, దాన్ని కూడా పోలీసులు అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కిడ్నాప్ అయిన సంఘటనకి ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్లోనే డాక్టర్ హుస్సేన్ అక్కడ నివాసం ఉంటాడు. బుర్కా వేసుకొని హుస్సేన్ కిడ్నాప్ చేసిన వ్యక్తులు 6 ఎవరు అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, హుస్సేన్ని కిడ్నాప్ చేయడంలో కుటుంబ కలహాలు ఉన్నాయా, లేకపోతే ఆర్థిక వ్యవహారాలు, బిజినెస్ సంబంధించి వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం అయితే రాజేంద్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్లినిక్ నిర్వహించడంతో పాటు కొన్ని బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు తెలుస్తుంది, కొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత కొన్ని కుటుంబ కళలకు సంబంధించి కూడా ప్రీవియస్ కొన్ని ఇష్యూస్ కూడా అయినట్టు కూడా తెలుస్తుంది. కుటుంబ కళలకు సంబంధించి ఈ మెయిన్గా 2 కారణాల దృష్టిలో పెట్టుకొని కుటుంబ కలహాలు, వ్యాపార లావాదేవీలు, ఈ 2 కోణంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాజేంద్ర పోలీసులకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ప్రస్తుతం అయితే పోలీసుల దగ్గర నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్ ఎవరైతే హుస్సేన్ కిడ్నాప్ అయ్యారో ఆయన కాల్ డేటాను కూడా పోలీసులు స్టడీ చేస్తున్నారు. ఎందుకంటే మనం ప్రీవియస్ చూసుకోవచ్చు, మహబూబాబాద్ ఘటనలో ఒక క్రిమినల్, ఒక అనామకి చిన్న క్రిమినల్ ఒక ఇంటర్నెట్ కాల్స్ యూజ్ చేసుకొని 4 రోజులు పోలీసులు దొరకకుండా 30 సార్లు నీళ్ళు తప్పించే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అలాగనే ఇప్పుడు ఇటీవల చూసుకుంటే కొన్ని కిడ్నాప్ కేసుల్లో నేరస్తులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు, పోలీసులనే బురుడి కొట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ దగ్గర టెక్నాలజీ మొత్తం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ టీం కానీ, క్లూస్ టీం కానీ, టాస్క్ ఫోర్స్ టీమ్స్, దీనికి సంబంధించి ఎస్ఓటి పోలీసు అందరూ కూడా రంగంలో దింపి స్వయంగా సిపిని ఈ సంఘటనని మొత్తం పర్యవేక్షిస్తున్న మన పరిస్థితి చూసుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి ఏ టైంలో హుస్సేన్ బయటికి వెళ్తున్నాడు, ఏ టైంలో క్లినిక్ నిర్వహించడం జరుగుతుంది, ఆయన ఏ టైంలో మనకు అందుబాటులో ఉంటాడు క్లినిక్లో, ఇవన్నీ కూడా రెక్కి నిర్వహించడం తెలుస్తుంది. ఒక క్లినిక్ ఏదో చూపించుకునే విధంగా లోపలికి ప్రవేశించడం, లోపల ఆయన బలవంతంగా లాకెళ్లే ప్రయత్నం చేయడం, అక్కడ తోపులాట జరగడం, ఇదంతా కూడా జరిగింది. అయితే కిడ్నాప్ చేసిన తర్వాత ఈ 6 ఎవరైతే దుండగులు 6 ఉన్నారో వీళ్ళందరూ కూడా హుస్సేన్ని ఎక్కడ తీసుకెళ్లారు అనేది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం. ఎందుకంటే కిడ్నాప్ అయ్యి మధ్యాహ్నం 1 గంట ప్రాంతం అవుతుంది, ఇప్పుడు చీకటి అవుతుంది, ఇంకా కిడ్నాప్ సంబంధించిన ఎక్కడ కూడా క్లూస్ దొరకలేదు. కాబట్టి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కిడ్నాపర్ల నుంచి ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు ఎలాంటి డిమాండ్ కూడా రాలేదు. సో ఇంత అమౌంట్ ఇవ్వండి వదిలిపెడతానే డిమాండ్ కూడా ప్రస్తుతం అయితే రాలేదు.
కాబట్టి పోలీసులు ఒకటే ఆలోచిస్తున్నారు. ఒకటి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, కుటుంబ కలహాలు, దాంతోపాటుగా ఆర్థిక వ్యవహారాలు, ఈ రెండు కోణమే ఉండొచ్చు అనే విధంగా పోలీసులు వాళ్ళ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చూడాలి. ప్రస్తుతం అయితే పోలీసులు టీంలను ఫామ్ చేశారు. ఫర్దర్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మరి ఎవరైనా తేలుతారనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికీ మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు ఇంకా డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇంకా మరి ఎన్ని గంటల్లో ఈ కేసును చేయిస్తారనే ఒక ఆసక్తి కూడా నెలకొన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రవికిరణ్, V6, హైదరాబాద్. హైదరాబాద్ సిటీ శివారులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శంషాబాద్ ఆదర్శ నగర్తో పాటు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలు జరిగాయి. 2 ఘటనలో 40 తులాల బంగారం దోచుకెళ్లారు దొంగలు. శంషాబాద్ ఆదర్శ నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చేశారు. బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. నిన్న పొలం పనుల కోసం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు తాళం పగలగొట్టి బీరువాలోని 30 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 15,000 నగదు కూడా చోరీ అయ్యిందని బాధితులు చెబుతున్నారు. అటు ఊట్పల్లిలోనూ తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి 10 తులాల బంగారంతో పాటు నగదు దోచుకెళ్లారు. దసరా పండగకి జనం సొంతూళ్లకు వెళ్లడంతో దొంగలు రెచ్చిపోయారు. 2 ఘటనలో 40 తులాల బంగారం, నగదు దోచుకెళ్లారు. వికారాబాద్ కాల్పుల ఘటనలో ఇద్దరిని విచారిస్తున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ సూపర్వైజర్ ఉమర్ ను ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి ఫామ్ హౌస్ దగ్గరలో 2 రోజుల క్రితం జరిపిన కాల్పుల్లో ఓ ఎద్దు చనిపోయింది. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఫామ్ హౌస్లున్నాయి. ఫామ్ హౌస్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫామ్ హౌస్ నిర్వాహకులు స్థానికులను బెదిరిస్తున్నారని చెబుతున్నారు. ఫామ్ హౌస్ దరిదాపుల్లోకి పశువులు రావద్దంటూ బెదిరిస్తున్నారని అంటున్నారు. గతంలోనూ ఈ ఫామ్ హౌస్ సమీపంలో మూగజీవాలపై కాల్పులు జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ నిర్వాహకులు, సిబ్బందిని విచారించారు పోలీసులు. ఘటనా స్థలంలో దొరికిన బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చింది, ఫామ్ హౌస్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉమర్ కు గన్ ఎక్కడిది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. సిటీలో రీసెంట్ గా కురిసిన వర్షాలతో చాలా ఏరియాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతలు, కంకర తేలి దుమ్ము లేవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ రోడ్లు, లింక్ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలా చోట్ల 2 వీలర్స్ స్కిడ్ అయ్యి పడిపోతున్నారు. వాహనాలు ఎక్కువగా తిరిగే ఏరియాల్లో క్వాలిటీ రోడ్లను నిర్మించాలని కోరుతున్నారు సిటీ జనం. హైదరాబాద్ రోడ్లపై వాహనదారులు నరకం చూస్తున్నారు. భారీ వర్షాలకు గల్లీల నుంచి మెయిన్ రోడ్ల దాకా అన్ని దెబ్బతిన్నాయి. గుంతలు, కంకర తేలి దుమ్ము లేవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు రిపేర్లతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంటున్నారు. మొత్తం సిటీ సరౌండింగ్ అంతా ఎక్కడ పడితే అక్కడ గుంతలు, హెవీ ట్రాఫిక్, అక్కడ మొత్తం డ్యామేజ్ ఉంది. డస్ట్ పొల్యూషన్ హెవీ అయిపోయింది. రోడ్లు రిపేరింగ్ లేకుండా డస్ట్ వచ్చేస్తుంది. 10 మినిట్స్ పట్టేది 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అవుతుందండి. ఈ రోడ్ల గురించి అయితే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఇక్కడ పోయినా మాకు ట్రాఫిక్ దొరుకుతుంది. రోడ్లు అయితే చాలా జగ డ్యామేజ్ ఉన్నాయి మేడం. ఏ ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు. ఎక్కడ పోవాలంటే కూడా మాకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది. నగరంలోని కోటి, అబిడ్స్, ఓల్డ్ సిటీ ఏరియాల్లో పెద్ద ఎత్తున రోడ్ రిపేర్లు ఉన్నాయి. భారీ గుంతలు, డాంబర్ రోడ్లలో తారిపోయి రాళ్లు తేలటంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయంటున్నారు వాహనదారులు. ఫ్లైఓవర్ల మీద కూడా డ్యామేజ్లు ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్లపై తిరుగుతున్న వాహనాలు రెగ్యులర్ గా రిపేర్లు వస్తున్నాయని చెబుతున్నారు. రోడ్లు మొత్తం గుంటలై బాగా డస్ట్ లేస్తుంది. ఆ బండి మళ్ళీ అటు ఇటు వంపులు దింపులు అయిపోతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ డస్ట్ మొత్తం మళ్ళీ వచ్చి ముఖంలో, ముక్కులో అంతా పడి ఇబ్బంది అవుతుంది. సిటీ మొత్తం అదే ప్రాబ్లం ఉన్నాయి రోడ్ల గురించి. ఆ ఫ్లైఓవర్ల మీద కూడా డ్యామేజ్ ఉన్నాయి. ఆ గుంటలలో పంక్చర్ అయింది ట్రాఫిక్ లో. रोड की वजह से बहुत सारे लोग यहाँ पर स्लाइड हो जाते और प्रॉब्लम हो रहा. थोड़ा सा पैचअप है, वो पैचअप अगर कर दिए तो दैट विल बी ओके. में हमारे क्या है, गाड़ी पे गए तो पूरा डस्ट आ रहा. गली रोड से మొత్తం ఖరాబ్ అయింది. డస్ట్ ఉన్నాయి, కచరా బయటికి పోవాలా అంటే భయం అవుతుంది. వాహనాలు ఎక్కువగా తిరిగే ఏరియాలో క్వాలిటీ రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు సిటీ జనం.
మహిళలు పిల్లలను తీసుకుని బయటికి వెళ్లాలంటే గుంతల రోడ్లతో ఇబ్బందులు తప్పటం లేదంటున్నారు. ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు, గల్లీ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెబుతున్నారు. డ్రైనేజీలు పొంగి రోడ్లపై నీళ్లు నిలవడంతో గుంతలు ఏర్పడుతున్నాయి. డ్యామేజ్ రోడ్లపై కొంచెం స్పీడ్ గా వెళ్లినా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెబుతున్నారు టూ వీలర్ నడుపుతున్న వాళ్లు. వర్షాలు పడి గత 100 సంవత్సరాలల్లా ఎంతనైతే అయిందో అంతకంటే ఎక్కువ డ్యామేజ్ అయింది. వెహికల్స్ మీద కానీ వర్షం వచ్చినప్పుడు పోతే ఎక్కడ గుంత ఉన్నదో తెలుస్తలేదు. గుంతల పడే వరకు కూడా గుంత ఉన్నది అని తెలుస్తలేదు. మనము ఇంటికి వస్తామా అన్న గ్యారంటీ లేకుంటే అయిపోయింది. చేసే పనితీరు కూడా వాళ్ళు కొంచెం స్టాండర్డ్గా చేస్తే బెటర్ అని అనుకుంటున్నాం. తాత్కాలికంగా మన వాళ్ళు వస్తారు, 10 నిమిషాల్లో వేస్తారు, పోతారు. అవి మళ్ళీ కంటిన్యూగా 4-5 రోజుల కల్లా 1 వీక్ మినిమం. ఇంకా మాలాంటి బైక్ మీద తిరిగే వాళ్ళకు కష్టమే. రోడ్లు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. గుంతలు బాగా ఉన్నాయి. అప్ స్కానింగ్ లో బ్యాక్ పెయినింగ్ మొత్తం బాగా వస్తుంది. 1 వీక్ దానికి వస్తుంది వర్షాలు క్లియర్ అయ్యి కూడా. అయినా కూడా ఇంకా ఇలాగే ఉన్నది. ఓవరాల్ సిటీ మొత్తం ఇలాగే ఉంది. సిటీలో రోడ్ల మీద పొల్యూషన్ పెరుగుతోంది. లాక్డౌన్ సమయంలో తక్కువగా ఉన్న పొల్యూషన్ వర్షం తర్వాత రోడ్లపై దుమ్ము పేరుకుపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్లతో పాటు గల్లీ, లింక్ రోడ్లను వెంటనే రిపేర్ చేయాలని కోరుతున్నారు నగరవాసులు. రోడ్లు, ఇండ్లలో ఎక్కడ చూసినా బురదే. లక్షల రూపాయల విలువ చేసే సామాన్లు వరద పాలయ్యాయి. చివరకు కన్నీళ్లే మిగిలాయి. తిండి లేక పస్తులుంటున్నా పట్టించుకునే వాళ్లే లేరు. హైదరాబాద్లోని కాలనీలో పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్ వాసులను ఇంకా వరద కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికీ పలు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. చాలా కాలనీలు ఇండ్లు బురదతో నిండిపోయాయి. 2 వారాలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. తమకు సర్కార్ సాయం అందడం లేదని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు బాధితులు. కాలనీల్లోని రోడ్లతో పాటు ఇళ్లల్లోనూ 1-2 ఫీట్ల వరకు బురద పేరుకుని ఉండటంతో క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు జనం. లక్షలు విలువ చేసే సామాన్లు కొట్టుకుపోయాయని, తినడానికి తిండి కూడా లేదని కన్నీళ్లు పెడుతున్నారు. భారీ వర్షానికి వరద ముంచెత్తడంతో చాలా కాలనీల్లో జనం కట్టుబట్టలతో బయటకొచ్చారు. షేక్పేట్, టోలీ చౌకీ, చాదర్ఘాట్, ఫలక్నుమా వంటి ఏరియాల్లోని కాలనీల్లో ముంపు తగ్గినా బురద పేరుకుపోయింది. మీర్పేట్, సరూర్ నగర్ వంటి ప్రాంతాల్లో కొన్ని కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న సర్కార్ ఏవో కొన్ని కాలనీలనే పట్టించుకుంటోందని, చాలా కాలనీల పరిస్థితి దారుణంగా ఉందని బాధితులు చెబుతున్నారు. వానలు ఆగిపోయి వారం అవుతున్నా బురద తొలగించడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు రాలేదని మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ వాళ్లు పండగ సెలవుల్లో ఉన్నామని చెప్తున్నారంటున్నారు. ఇండ్లల్లో బురద క్లియర్ చేసుకోవడానికి స్వచ్ఛంద సంస్థల వాళ్లు, ప్రతిపక్షాల కార్యకర్తలు సాయపడుతున్నారని చెప్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఇస్తున్న ఫుడ్ తింటున్నామంటున్నారు బాధితులు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని బుర్హాన్ ఖాన్ చెరువు సమీపంలో ఉన్న కాలనీలు 20 రోజులుగా నీటిలోనే ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి రేట్లు పెరుగుతుండటంతో రైతు బజార్లో సబ్సిడీ ఆనియన్ కౌంటర్లు ఏర్పాటు చేసింది వ్యవసాయ శాఖ. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వస్తే 35 రూపాయల కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నారు. అయితే కౌంటర్ ఏర్పాటు చేసిన 2 రోజులకే స్టాక్ లేదని చెప్పడంతో జనం కౌంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఎర్రగడ్డ రైతు బజార్లో పరిస్థితిని కావ్య అందిస్తారు. ఉల్లి రేట్లు పెరుగుడుతోటి రైతు బజార్లో సబ్సిడీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అది కూడా 3 నెలల ముచ్చటగా అయిపోయింది. ఒక 2 రోజులు మాత్రమే, అది 2-3 గంటలు సబ్సిడీ కింద ఆనియన్లు ఇచ్చి మళ్ళీ కౌంటర్ బంద్ చేశారు. ఇక ఇవాళ చాలా మందికి హాలిడే ఉండటంతోటి ఆనియన్ తీసుకుందామని వచ్చారు. ఎందుకంటే బయట కిలో 60 నుంచి 70 రూపాయల పైనే బలుకుతుంది. గవర్నమెంట్ సబ్సిడీ కౌంటర్లు పెట్టింది రైతు బజార్లలో అని తెలిసి పొద్దుగాల నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము, ఏమంటున్నారు ఇక్కడ అధికారులు అనేది. क्या भैया खबाए आप ऑनियन के लिए, प्याज के लिए खबाए थे? मैं अभी हाफ एन आवर पहले आया था। तो क्या बोल रहे अभी? और प्याज स्टॉक में नहीं है, तो बाय बाद में 2-3 दिन के बाद जो भी आता मिलेगा. నువ్వు కాక చాలా గంట సేపు అవుతుంది వచ్చి, ఇప్పుడు స్టాక్ లేదంటారు. మాది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు చెప్తలేరు వాళ్ళు, 2 రోజుల తర్వాత అంటున్నారు. ఎట్లా నడుస్తుంది బయట రేట్, ఎట్లా నడుస్తుంది? మరి అంటే ఎక్కువ ఉందమ్మా, 100 రూపాయలు ఉన్నదా, ఒక్కొక్కరు ఇష్టం తేరే నడుస్తుంది అక్కడ. మరి ఈడ ఎట్లా ఇస్తున్నారు? ఇక్కడ 35 లెక్క ఇస్తున్నాం ఇక్కడ. మరి అందింది ఒక్కసారైనా తీసుకున్నావా? నిన్న తీసుకెళ్ళినా, నిన్న దావతోనే తీసుకెళ్ళినా అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చినాము, లేదని చెప్పి వస్తుంది అన్నారు, మళ్ళీ లేదని చెప్పి. మీరేనా? నిన్న నేను రాలేను, ఇవాళ వస్తే స్టాక్ లేదు, మొన్న వస్తే నిన్న ఇచ్చారని చెప్పారు.
నిన్న బంద్ ఇవాళ బంద్, మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్తలేరు వీళ్ళు. బయట రేట్లు ఎట్లున్నాయి మళ్ళీ? 60, 80, 100 దాకా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని కిలోలు ఇస్తున్నారు? అది చెప్పలేదు ఇంకా. 30 రూపాయలు 35 కిలో అని చెప్పారు. ఎప్పుడు ఇస్తారో ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఎప్పుడు వస్తుంది వీళ్ళకే తెలియదు, మాకేం చెప్తారు మళ్ళీ. మరి ఏంది వస్తుంది మనకి తక్కువ రేట్ల బడ్జెట్లో ఉల్లిగడ్డ దొరుకుతుంది అని చెప్పి వెయిట్ చేసిర్రు ఇంతసేపు. అది కాదు, ఇప్పుడు ఇవాళ ఆఫ్ కాబట్టి వచ్చినాం, మళ్ళీ రేపు మాకు డ్యూటీ. దీనికోసం డ్యూటీ వదిలి రాలేం కదా. వీళ్ళు ఒక డేట్ చెప్తే ఈ డేట్ కోసం వచ్చి తీసుకోవచ్చు, కానీ వీళ్ళు ఒక డేట్ టైం ఏం చెప్తలేరు. నువ్వు ఎప్పుడు వచ్చినవే కాక? నేను వచ్చి 2 hours అయింది. 2 గంటల సంది నిలబడి ఇట్లా ఎదురు చూస్తున్నావు కౌంటర్ కాడ. అయితే స్టాక్ లేదంటున్నాడు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం టైం చెప్తారు. మరి ఇట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? బాధే కదా మనసులకు. ఎక్కడి నుంచో వాళ్ళు కిరాయిలు పెట్టుకుని ఇంత దూరం వచ్చినాక ఇక్కడ లేదు అంటే బాధపడతారు కదా. ఈ కిరాయి ఏదో పెట్టుకుంటే ఆనే దొరుకుతుంది అన్నట్టుగా బాధ. మరేందో పేపర్ కూడా పట్టుకొని వచ్చిన. ఆధార్ కార్డు వాళ్ళకు ప్రూఫ్ కావాలంట, ఆ ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ తీసుకొని వచ్చాను. వాళ్ళ కూడా వెయిటింగ్, మళ్ళీ రేపు దినం తిరగాలి. ఎన్ని రోజుల సంది తిరుగుతున్నావు ఇట్లా? నాకు నిన్ననే తెలిసింది, ఈ రోజు వచ్చాను. నిన్న వచ్చినప్పుడు ఏమన్నారు ఆధార్ కార్డు ఉంటే ఇస్తా అని చెప్పిండ్రా? నేను నిన్న రాలేదు, నేను ఈ రోజే వచ్చాను. పేపర్ చూసి వచ్చాను, పేపర్లో ఇచ్చారు ఆడి, అది చూసుకొని వస్తే ఇక్కడికి వచ్చారు, స్టాక్ లేదన్నారు. ఇక బయట ఉల్లి రేట్లు అయితే మనకు చూస్తే మంచి క్వాలిటీ ఆనియన్ రేట్ మనకు చూస్తుంటే దాదాపు కేజీ 80 రూపాయల పైనే బలుకుతుంది. ఇక నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఆనియన్ అయితే 65 రూపాయల పైన బలుకుతుంది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే రైతు బజార్లలో కౌంటర్లు పెట్టినామని చెప్పి పేరుకే పెట్టరు తప్ప కౌంటర్లు చూస్తే ఇప్పటివరకు ఓపెన్ కాలే కొన్ని చోట్ల. ఇంకొన్ని చోట్ల మాత్రమే నామమాత్రానికి ఓపెన్ చేసి ఒక 2-3 గంటలు సేల్ చేసి మళ్ళీ కౌంటర్ క్లోజ్ అండ్ స్టాక్ లేదని చెప్పుడుతోటి జనాలు 2 రోజులు 3 రోజులు తిరుగుడు. ఎందుకంటే స్టార్ట్ చేసే 3 రోజులు అయింది, ఫస్ట్ రోజు దొరకని వాళ్ళు సెకండ్ రోజు వచ్చిర్రు నిన్న. ఇక కొంతమంది నిన్న ఆధార్ కార్డులు తేకపోవడంతో మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. ఇవాళ ఆనియన్ వస్తుందని చెప్పేసి ఉల్లి కోసం ఇవాళ వచ్చినా కానీ ఇక ఇవాళ ఇప్పటికే స్టాక్ ఖతం అయిపోయింది. ఇక ఎప్పుడు వస్తుందో తెలియదని చెప్పుడుతోటి ఇక్కడ కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బయట చూస్తేనేమో ఉల్లి రేటు పిట్నపిరమైంది. ఇక మార్కెట్లలో సబ్సిడీ కింద తీసుకుందామని అనుకుంటేనేమో ఇక్కడ స్టాక్ లేదని ఒకసారి రేట్లు మించి, అంటే ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు పైన ఒక 2 కేజీలు మాత్రమే ఇస్తామని కొన్ని నిబంధనలు ఇట్లా తిరగాల్సి వస్తుంది తప్ప కరెక్ట్గా ఎవరైతే ఆనియన్ కావాలో రేట్లు పెట్టలేరో వాళ్ళకి మాత్రం ఆనియన్ దొరకట్లేదని చెప్పొచ్చు. ఇది కేవలం ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర ఉండే సబ్సిడీ కౌంటర్ దగ్గర కాదు, రైతు బజార్లో ప్రతి రైతు బజార్లో ఇదే పరిస్థితి అయితే కంటిన్యూ అవుతుంది. ఇది ప్రజెంట్ ఆనియన్ రేట్లు, సబ్సిడీ ఆనియన్ కోసం జనాలు పడుతున్న తిప్పలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ బాలకృష్ణతో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్. ఉస్మానియా హాస్పిటల్ కు యూనిక్ స్టెరిలైజ్ మెషిన్ ను డొనేట్ చేసింది స్టెరిల్ బయో సిస్టమ్స్ అండ్ మాన్వి స్టూడియో. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్ తో ఉన్న ఈ మెషిన్ ను ఆన్ చేస్తే కొన్ని నిమిషాల్లో రూమ్ ను డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, బగ్స్ దేన్నైనా వెంటనే చంపుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉండటంతో పేషెంట్స్ కు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నారు. ప్రస్తుతం హాస్పిటల్స్ లో వీటి అవసరం ఉందన్నారు. We are proud to announce that our company mentor cum partner Dr. A.V. Rao Garu has invented a unique sterilizing machine with 10 years of extensive research, and the patent rights are under process for the same. The name of the machine is Sterile Air. The Sterile Air is 4 types of metal coating inside it, and it generates negative oxidation ions which disinfects and sterilizes the virus and bacteria and kills fungus and bugs. KV-8 equipment to the isolation facility, which helps in sterilization against the microcarpet and aerobic and anaerobic infections without any maintenance. The maintenance is even more difficult in government institutes, and this does not require any maintenance. So I appreciate and thank Manvi Studio for donating one equipment to Usmania Hospital. ఏటా దసరా పండుగని గ్రాండ్ గా జరుపుకుంటారు నగరవాసులు. శరన్నవరాత్రులు, బతుకమ్మ ఆటపాట్లతో వేడుకలను కనుల పండుగగా నిర్వహించుకునేవారు. ఈసారి దసరా, బతుకమ్మ వేడుకల జోష్ పెద్దగా కనిపించలేదు. ఎప్పట్లాగే సంబరాలు లేవు, షాపింగ్ హడావిడి లేదు. కరోనా వరదల ఎఫెక్ట్తో సెలబ్రేషన్స్ ని సింపుల్ గా జరుపుకున్నారు సిటీ జనం. నగరంలో ఏటా దసరా, బతుకమ్మ పండుగలను గ్రాండ్ గా జరుపుకునేవారు సిటీ జనం. కానీ ఈసారి సాదాసీదాగానే కానిచ్చేశారు. ఎప్పటిలాగా సంబరాలు లేవు, షాపింగ్ హడావుడి లేదు. దసరాకు ఊళ్ళకు పోయేవాళ్లు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. అలై బలై ఆత్మీయ పలకరింపులకు జనం దూరంగా ఉన్నారు. దీంతో ఈసారి జనంలో ఎక్కడ కూడా పండగ జోష్ కనిపించలేదు. దసరా అంటే ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలు, అమ్మవారి మండపాలతో
వీధులన్నీ కళకళలాడేవి. కానీ ఈ ఏడాది శరన్నవరాత్రి వాతావరణం పెద్దగా కనిపించలేదు. రావణ దహనాలు కూడా అక్కడక్కడ మాత్రమే జరిగాయి. కరోనా మహమ్మారి, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పండుగ సంతోషాన్ని లేకుండా చేశాయి. వరదలతో నిండా మునిగిన నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇదే సమయంలో వచ్చిన దసరా పండుగను సంతోషంగా జరుపుకోలేకపోయారు సిటీ జనం. ఇంతకుముందు చిన్నప్పటి నుంచి చేసుకున్న దసరా నుంచి ఇప్పటికీ చాలా మారిపోయింది. కరోనా వల్ల చుట్టాలు రావడము, బతుకమ్మలు అవన్నీ అందరూ కలిసి చేయడం అవన్నీ లేవు. మామూలుగా 2-3 ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోనే సెలబ్రేషన్ చేసుకున్నాం. అసలు లాస్ట్ ఇయర్కి చాలా తేడా ఉంది కరోనా వల్ల. ఆడపడుచులకి బతుకమ్మ అంటే చాలా ఇష్టం. బతుకమ్మ చాలా మిస్ అయింది ఈసారి. ఎవరితో కలుసుకొని కనీసం పక్క వాళ్ళతో మాట్లాడాలన్నా ఒక భయం అయిపోయింది. దసరా అంటే ఒకరింటికి ఒకరికి వెళ్ళి కలుసుకునే వాళ్ళము. బయట షాపింగ్కి వెళ్ళాలన్నా కానీ భయము. షాపింగ్ మాల్లో ఎవరు ఎట్లా వస్తుందో తెలియదు. ఇంకా ఇంట్లో పిండి వంటలు అవన్నీ చేసుకోవాలన్నా కానీ అదొక భయం అయిపోయింది. కూల్ డ్రింక్స్ తాగాలన్నా భయం అయిపోయింది. పిల్లలకి ఏది పెట్టలేకపోతున్నాం కరోనా వల్ల. దసరాలాగా అస్సలు కాలేదు. ఏటా అపార్ట్మెంట్స్, కమ్యూనిటీ సెంటర్స్, ఆలయాల్లో బతుకమ్మలు పేర్చడం, ఆటపాటలతో సందడిగా గడిచేది. ఈసారి కరోనా ఎఫెక్ట్, వర్షాలతో ఎక్కడా పెద్దగా బతుకమ్మలు ఆడలేదు. మండపాల్లో దుర్గామాతను ప్రతిష్ఠించి సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియాలతో నవరాత్రులు ఘనంగా జరిగేవి. ఈసారి అదీ కనిపించలేదు. పిల్లల కోసం కొత్త బట్టలు కొన్నారే తప్ప మునుపటిలా షాపింగ్లు, ఇంట్లో పిండి వంటలు చేయటంలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదంటున్నారు జనం. దసరా పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకొని రావణాసుని కాల్చిన తర్వాత ఆ జమ్మాకు తీసుకుని వచ్చి ఇల్లు తిరిగి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో పాదానికి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేటటువంటి వాళ్ళము. అలాంటిది ఇప్పుడు బయటికి వెళ్ళి ఆ జమ్మాకు తీసుకురావడం కానీ, అందరికీ ఇంటింటికి తిరిగి పెద్దలను కలిసి వాళ్ళకు నమస్కారం చేయడం అనేది కరోనా వల్ల చాలా దూరమైందనే చెప్పాలి. ఆ బతుకమ్మలు కూడా సరిగ్గా ఆడలేనటువంటి పొజిషన్లో ఈరోజు నార్మల్గానే చేసుకున్నారని చెప్పొచ్చు. ఈసారి మేము ఎప్పుడు దసరా చాలా మంచి జరుపుకుంటుంటిమి. ఈసారి ఏంటంటే కరోనా వల్ల వర్షాలు పడడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఎవరు బయటికి వెళ్ళడం లేదు, షాపింగ్ చేయడం లేదు, ఏం చేయడం లేదు. పిండి వంటలు కూడా చాలా తక్కువగా ఇంట్లో చేసుకొని మామూలుగా ఇంటింట్లో కాడికే చేసేసుకుంటున్నారు, ఎక్కువ సెలబ్రేషన్ చేయకుండా. కరోనా, భారీ వర్షాలతో పండుగను చాలా సింపుల్ గా జరుపుకున్నారు నగరవాసులు. లండన్లో బతుకమ్మ వేడుకలు సింపుల్ గా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గర సంబరాలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 6గురికి మించకుండా బతుకమ్మ ఆటపాట్లతో సందడి చేశారు టాక్ మహిళలు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయాలనే ఆలోచనతో వేడుకలు నిర్వహించామన్నారు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం. ఏటా 100 మంది ఆడపడుచులతో ఎంతో గ్రాండ్ గా సంబురాలు నిర్వహించేవాడమన్నారు. ఈసారి కరోనా ఎఫెక్ట్ తో టాక్ కార్యవర్గ సభ్యులంతా వివిధ గ్రూపులుగా 6గురికి మించకుండా బతుకమ్మ వేడుకల్ని జరుపుకున్నామని తెలిపారు. దివి నుంచి నేల వైపు తన నడకనే మలుపు. పొన్నంగి సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొడవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పతి పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. పాల పుంత దిగి నేల కొచ్చనే గాలిల తాకి గంగ పొంగనే. దివి నుంచి నేల వైపు తన నడకనే మలుపు. సెన్నంగి పూరే
పెట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పతి పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. నగరంలో హెల్మెట్ లేకుండా రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులకు కొత్త ట్రీట్మెంట్ ఇస్తున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు వేయొద్దని డిసైడ్ అయ్యారు. చలాన్ల విధానానికి స్వస్తి చెప్పి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సిటీలో రోజు రోజుకు రోడ్ యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి. యాక్సిడెంట్స్ తగ్గించడానికి 2 వీలర్స్ నడిపే వారికి హెల్మెట్ తప్పనిసరి చేశారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేసిన వారికి స్పాట్ చలాన్లు, ఈ చలాన్లు విధిస్తున్నారు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. బండి నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వారికి కూడా హెల్మెట్ ఉండాలని ఎంత అవగాహన తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ తమ ప్రాణాలతో పాటు పక్క వాళ్ల ప్రాణాలు కూడా తీస్తున్నారు కొందరు వాహనదారులు. హెల్మెట్ లేకుండా వెహికల్స్ నడిపే వాహనదారుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా కొత్త ప్రయత్నం షురూ చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వచ్చేవారిని ఆపి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. జరిమానా వేయడానికి బదులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి హెల్మెట్ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. హెల్మెట్ తో వచ్చిన వారికే బండి ఇస్తున్నారు, లేదంటే ఆర్టీఏ ఆఫీస్ కు వెహికల్ తరలిస్తున్నారు. నేషనల్ హైవే, నిజామాబాద్ హైవే, నర్సాపూర్ రోడ్, బెంగళూరు హైవే, పటాన్చెరు రోడ్ లాంటి రోడ్లను ఎంపిక చేసుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వస్తే హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాతనే వాహనం అప్పగిస్తున్నారు. నెల రోజుల నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. ఇప్పటికే 500 మందికి పైగా వాహనదారులతో హెల్మెట్ పెట్టుకునే వెహికల్ నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. కొందరు హెల్మెట్ ఇంట్లో మర్చిపోయామని చెప్పినా పోలీసులు వినడం లేదు. ఇంటికెళ్లి తెస్తేనే వాహనం ఇస్తామంటున్నారు. దీంతో పాటు నాణ్యమైన హెల్మెట్ ను ఎలా గుర్తించాలనే దానిపై పోలీసులు వివరిస్తున్నారు. చిన్న వయసు నుంచే డబ్బు విలువను పొదుపు చేసే అలవాటును పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలంటున్నారు నిపుణులు. అది వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని చెబుతున్నారు. టీనేజ్ వారికి మనీ మేనేజ్మెంట్ మస్ట్ అంటున్నారు. పిల్లలు దారి తప్పుతున్నట్టు భావిస్తే వారిని శిక్షించకుండా అర్థమయ్యేలా చెప్పాలని సూచిస్తున్నారు ఫైనాన్షియల్ అనలిస్టులు. పిల్లలు ప్రయోజకులైతే ముందుగా ఆనందించేది తల్లిదండ్రులే. అయితే వారిని మంచిగా తీర్చిదిద్దాల్సింది కూడా వారే. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని పేరెంట్స్ కోరుకుంటారు. దానికి తగిన అలవాట్లు చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పించాలంటున్నారు నిపుణులు. నైతికతతో కూడిన విలువలు నేర్పించాలంటున్నారు. ఇందులో మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనీ వాల్యూ అందరికీ తెలిసినా పొదుపు ఎలా చేయాలో చాలా మందికి తెలియడం లేదు. 20 నుంచి 28 ఏళ్ల యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ధనవంతుడిగా పుట్టకపోయినా ధనవంతుడిగా మారడం ప్రతి ఒక్కరికి సాధ్యమని చెబుతున్నారు ఫైనాన్షియల్ అనలిస్టులు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పిల్లలపై నజర్ వేయాలంటున్నారు. పిల్లలు దారి తప్పుతున్నారని అనిపిస్తే వారిని శిక్షించకుండా అర్థమయ్యేలా చెప్పాలని సూచిస్తున్నారు. పిల్లల ముందు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడకుండా జాగ్రత్త పడతారు చాలా మంది పేరెంట్స్. ఇలా మాట్లాడితే వాళ్ళు బాధపడతారని భావిస్తారు. కానీ అలా దాచిపెట్టడం వల్ల పిల్లలకు ఇంటి విషయాలు నేర్పించకపోయినట్టు అవుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లలకి అన్నీ కావాలనిపిస్తుంది, అందులో నో డౌట్. పిల్లలకి ఏది చూసినా వాళ్ళకి వాల్యూ తెలియదు అన్నమాట. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు కదా. ఇట్ ఈస్ పేరెంట్స్ రోల్ టు టీచ్ వాల్యూ. అంటే ఏంటంటే పిల్లలు ఏది కావాలంటే అది మనం కొనేసి ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళకి డబ్బులకి వాల్యూ తెలియదు. వాళ్ళ చేత ఏం చేయాలంటే ఏదైనా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఎప్పుడైనా కొనమని వాళ్ళు అడిగితే వీ హ్యావ్ టు సెట్ గోల్స్ అన్నమాట. నాకు గుర్తున్నప్పుడు మా పేరెంట్స్ యూస్ టు డూ దాట్. ఓకే, బట్ ఇప్పుడు పేరెంట్స్ చేయడం మానేశారు. నాకు సైకిల్ కావాలంటే నువ్వు ఇది పాస్ అయితే, నువ్వు ఇంటర్ పాస్ అయితే లేదా డిగ్రీ పాస్ అయితే కొనిస్తాను అని చెప్పేవారు అనమాట. దట్ యాక్చువల్లీ క్రియేటెడ్ అంబిషన్. ఓకే, అంబిషన్ అచీవ్ చేయడం అంటే నేను ఏదైనా కావాలి అంటే నేను కష్టపడాలి అన్నది వాళ్ళ మైండ్లో సెట్ అయ్యేది. సో పేరెంట్స్ హ్యాస్ టు డూ దట్. లైఫ్లో చాలా కష్టపడి పెరిగాం, తమ పిల్లలు అలాంటి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉండాలని అడిగినంత మనీ ఇస్తుంటారు కొందరు పేరెంట్స్. ఇలా చేయడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. చిన్నతనంలో కిడ్డీ బ్యాంక్, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ తెరిపించి సేవింగ్స్ పై ఆసక్తి పెంచాలని చెప్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లో వారిని ఫ్రీగా వదిలేయకుండా సమ్మర్ జాబ్స్ లో పెట్టించి డబ్బు విలువ తెలియజేయాలంటున్నారు.
యాక్చువల్లీ పేరెంట్ రోల్ స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి అన్నమాట. ఇప్పుడు నా డాటర్ ఉన్నది, ఐ టీచ్ హర్ ఫైనాన్స్. వాట్ ఐ డిడ్ ఈస్ ఐ హ్యావ్ గివెన్ హర్ ఏ సేవింగ్ జార్. ఓకే, ఆ సేవింగ్ జార్లోని సేవ్ చేయడం స్టార్ట్ చేయించాను. సేవ్ చేసిన తర్వాత ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ దానికి ఇవ్వడం స్టార్ట్ చేశాను, చూపించడం. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే పెరగడం ఎప్పుడైతే చూపించానో ఇప్పుడు తను ఎలా అయిపోయిందంటే తన దగ్గర వచ్చిన డబ్బులు తను యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేసామని నాకు ఇచ్చేస్తుంటుంది అన్నమాట. అండ్ షీ హెస్ క్రియేటెడ్ ఏ డీసెంట్ కార్పస్. పిల్లలు పెరుగుతున్న వాతావరణాన్ని పేరెంట్స్ గమనించాలంటున్నారు నిపుణులు. వారిని కాలానికి తగ్గట్టుగా ముందుకు నడిపించాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై అధికార పార్టీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు కన్నేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు 400 ఎకరాల్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీళ్లతో పాటే రెవెన్యూ అధికారులు కూడా కబ్జాలో పాలు పంచుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అక్రమాల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాణం ఉన్న వరకు యూనివర్సిటీ భూమిని ఇంచు కూడా కబ్జా కానివ్వమని అంటున్నారు. హెచ్సియు భూమి కబ్జా అవుతుందన్న స్పాట్ నుంచి మా రిపోర్టర్ నరేందర్ను మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈస్ట్ సైడ్ ఉన్నా. నేను ఈ మొత్తం ఎంతో విలువైనటువంటి ఈ ఏరియా, ఇది హార్డ్ కోర్ ఏరియాను కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈ ల్యాండ్ మీద కన్నుబడింది. ఇక్కడ ఇప్పటికే 2300 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ని ఇప్పటికే 400 ఎకరాలు కబ్జా గురైనట్టుగా తీవ్రంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ చెక్ పోస్ట్ను కూడా కొంతమంది నేతలు ఇక్కడ కూలగొట్టి మళ్ళీ యాసిడ్గా కబ్జాకు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మనం స్వయంగా చూడొచ్చు. వాళ్ళందరూ విద్యార్థులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకొని ల్యాండ్ని రక్షించుకునేందుకు నడుం బిగిస్తే కొంతమంది వచ్చి ఇక్కడ అధికారులతో అండదండలతో ఇదంతా కూడా మళ్ళీ కూలగొట్టడం జరిగింది. ఈ ల్యాండ్ అసలు ఎన్ని ఎకరాలు, ఎట్లా కబ్జా గురైంది? అలా టోటల్ యూనివర్సిటీ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే 2300 ఎకరాలు. ఈ 400 ఎకరాల బిట్ ఏదైతే ఉందో మీకు కనబడుతుంటే కెమెరా, ఆ బిల్డింగ్స్ దగ్గర నుంచి ఈ బిట్ ఏదైతే ఉందో ఇది 400 ఎకరాల బిట్టు. ఈ బిట్టుని కబ్జా చేద్దామని ఆఖరికి ఒక డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ దగ్గర నుంచి ఒక మినిస్టర్, పర్సనల్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక ఏర్పాటు చేసుకున్నారు ల్యాండ్ని కాపాడుకునేందుకు చెక్ పోస్ట్ని. ఈ చెక్ పోస్ట్ కూడా వాళ్ళు ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది? అన్న, చెక్ పోస్ట్ కూలగొట్టింది ఎందుకు, వాళ్ళు ఎందుకు కూలగొడుతున్నారని అంటే మా పోలీసులు ఉన్నారు, వాళ్ళు చేసే పనులకు అడ్డు. వాళ్ళని నిరంతరం మేము ఏం చేసాం, ఒక 6గురిని ఇక్కడ డ్యూటీ పెట్టి ఫుల్ టైం పెట్టి సెక్యూరిటీ గార్డ్స్ని ఇక్కడ రోజు అవుట్ పోస్ట్ చేసి పెడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి పడగొట్టడానికి కానీ ఏది చేసుకోవడానికి కానీ వాడికి లేదు కదా, ప్రశ్నిస్తారు కదా. అందుకని దీన్ని కూలగొట్టి వాళ్ళని తోసేసి మరి బుల్డోజర్తో వాళ్ళని బెదిరించి తోసేసి ఇది కొలగొట్టారు. అంటే ఇది ఏమన్నా వాళ్ళ ఆధీనంలో ఉన్న స్థలమా? ఎందుకోసం వాళ్ళు చేయాల్సిన పరిస్థితి? మా కాంపౌండ్ వాళ్ళ లోపల స్థలం ఎందుకు ఉంటుంది? వాళ్ళు సరే వాళ్ళ ఆధీనంలో ఉంది, వాళ్ళ దగ్గర మమ్మల్ని వచ్చి పేపర్లు అడుగుతున్నారు. మేమందరం వస్తే వాళ్ళు ఎందుకు పరిగెత్తారు? ఆర్డీఓ, ఎస్ఐ, డిప్యూటీ కలెక్టర్ ఎందుకు పరిగెత్తారు? మేము స్టూడెంట్స్, మా అధికారులు వస్తే పడగొట్టేసి పరిగెత్తిపోయారు వర్షంలో. ఎందుకు పరిగెత్తారు? నేను నిజంగా నీ దగ్గర పేపర్లు ఉన్నాయి, నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కోర్టుకెళ్ళి ప్రూవ్ చేయి. సంబంధించినటువంటి పెద్దల అండదండలు ఎవరెవరు ఉన్నాయి? ఈ యూనివర్సిటీ ల్యాండ్ని కబ్జా చేయడానికి ఎవరు భాగస్వాములు ఉన్నారు? మీకు ఐడియా ఉందా? సార్, ఇది క్రిస్టల్ క్లియర్గా బయట చూస్తున్నదే, బయట దొరుకుతూ కనిపిస్తాయి కూడా. దీంట్లో ఎవరు అండదండలు అనేది కూడా ఈ పక్కకే ఈ కనిపించే ఎదురైన ఎత్తైన బిల్డింగ్ ఉంది కదా, అది ఇప్పుడు టీఎన్జిఓస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి బిల్డింగ్. ఇది కనిపించే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది ఆ బిల్డింగ్ కూడా. ఇటు పక్కకే కృష్ణారెడ్డి గారి బిల్డింగ్ చూశారు, పిఎస్, ఒక మంత్రి పిఎస్ పర్సనల్ సెక్రటరీగా ఎంత పెద్ద బిల్డింగు. అలాంటి 3 బిల్డింగ్స్ ఉన్నాయంటే ఆ తర్వాత ఉద్యోగ సంఘ నేత మమత గారి బిల్డింగ్ కావచ్చు, వీళ్ళందరి బిల్డింగ్స్ అని కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటికంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద దిక్కైనటువంటి మయోంసు రమేశ్వరరావు యొక్క మయోంసు కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడే ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా హైదరాబాద్ యూనివర్సిటీలోకి రావాలి. వాటికి రోడ్లు కావాలంటే హైదరాబాద్ యూనివర్సిటీ యొక్క స్థలం కావాలి. కాబట్టి వాళ్ళు మొత్తం కూడా ఆక్యుపై చేస్తూ ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది మొత్తం కూడా అంతా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా బండరాళ్ళకు సంబంధించినటువంటి తెప్పించేసి ఇలా గోడ కట్టించే ఏర్పాట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి అందరూ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఈ యూనివర్సిటీ ల్యాండ్ని కాపాడుకునేందుకు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. వెనకంతా కబ్జా గురైంది, మనం ఇంతకుముందు చూసాము. వీళ్ళందరూ కూడా ఒక పక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారుల అండదండలతో, అలాగే కొంతమంది
టీఎన్జిఓకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరికొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల అండదండలతో వెనక సైడ్ అంతా కాలనీ ఏర్పడింది. వాళ్ళందరూ కూడా నిర్మాణంలో భాగంగా వాళ్ళకు ఏర్పాటు చేసుకునేందుకు దీన్ని రస్తాగా మార్చుకునేందుకు వాళ్ళంతా ప్రయత్నం చేసి దీన్ని అడ్డుకోవడంతో వీళ్ళ మీద కూడా దాడులు చేయడం జరిగింది. వీళ్ళు కొంతమందితో మాట్లాడదాం. ఎట్లా సార్ ఈ స్పాట్కు ప్రధానంగా వాళ్ళు ఎందుకు ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు? 3000 ఎకరాల దాకా ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈరోజు కబ్జాదారులు కబ్జా చేసుకొని ఈరోజు చూడొచ్చు మీరు ఇలాంటి యూనివర్సిటీలో కబ్జా చేసుకొని ఈరోజు మా గోడ అప్పట్లో 1970s కట్టిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అన్న గోడ 3000 ఎకరాలు మొత్తం చూసుకుంటే ఈరోజు కబ్జాదారులు గోడల్ని పగలగొట్టి మరి యూనివర్సిటీ లోపల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీరు చూసినట్లయితే గుడికి రావడానికి మేము లోపలికి రావడానికి రోడ్ వేయడానికి ఈరోజు ఇలా పగలగొడితే ఈరోజు మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ అఫీషియల్స్తో పాటు యూనివర్సిటీలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు, రైట్ వింగ్ కానివ్వండి, లెఫ్ట్ వింగ్ కానివ్వండి, బహుజన దళిత విద్యార్థులు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, అందరూ ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ గోడను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకొని మన యూనివర్సిటీ ల్యాండ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉన్నాం. 2012 నుంచి 2020 వరకు ఈ రోజు వరకు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్తో చర్చించి ఈ యూనివర్సిటీ ల్యాండ్ని తెలంగాణ గవర్నమెంట్ నుంచి తీసుకొని ఏదైతే ఉందో క్లియర్గా మ్యూటేషన్ చేసుకోమని కూడా 2012లో కలెక్టర్ చెప్పాడు, మ్యూటేషన్ చేసుకోనని. అందులో కూడా యూనివర్సిటీ అఫీషియల్స్ విఫలమయ్యారు. యూనివర్సిటీ ల్యాండ్ కాపాడుకునేందుకు మీరు చాలా కృషి చేస్తున్నారు. 3 రోజులుగా దాంట్లో ఏమేమి యాక్టివిటీ చేశారు? 3 రోజులు ఫస్ట్ మేము ఇక్కడ మా యొక్క సెక్యూరిటీ ఆఫీసర్స్తో కలిసి నార్మల్గా అందరం కలిసి ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్, ఇక్కడ మీ టెంపుల్ దగ్గర ఉన్న కన్స్ట్రక్షన్ని డెమాలిష్ చేయడం జరిగింది. సో దాంతోపాటు తర్వాత ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా మా యొక్క పాయింట్స్ని, మా ఈ ల్యాండ్ యూనివర్సిటీకి చెందింది అని చెప్పి పేపర్స్ని, డాక్యుమెంట్స్ని కూడా చూపించడం జరిగింది. దాని తర్వాత రిపీటెడ్గా ఈవెన్ ఇక్కడ అందరము ఉండి వాళ్ళని మళ్ళీ ఎంట్రీ అవ్వకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఏ రకంగా స్పందిస్తున్నారు? మీ సైడ్ నుంచి ఎవరైనా ఉంటున్నారా? ఎట్లా? మా సైడ్ నుంచి ఎస్టేట్ ఆఫీసర్స్ అందరు రావడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ శ్రీశైలం అనే వ్యక్తి గచ్చిబౌలి స్టేషన్ నుంచి రావడం జరిగింది. మేము ఫస్ట్ స్టూడెంట్స్ ఇంకా ఆఫీషియల్స్ అందరు క్వశ్చన్ చేసాము, సార్ ఇక్కడ మీ పర్పస్ ఏంటి రావడానికి? వన్స్ ఇఫ్ యూ కమ్ టు ద యూనివర్సిటీ మీకు అనేది వైస్ ఛాన్సలర్స్ పర్మిషన్ కానీ ఏదైనా పర్మిషన్, ఏదైనా షోకాజ్ నోటీస్ కానీ వచ్చిందా? ఎందుకు వచ్చారు? అతను ఏం చెప్పారంటే మేము ప్రొటెక్షన్ కోసం వచ్చారు. ఎవరి ప్రొటెక్షన్ కోసం వచ్చారు, ఎందుకు వచ్చారు మేము క్వశ్చన్ చేసాం. అతని దగ్గర ఏం లేదు. ఏమైనా ఇష్యూ అయితే ఎంఆర్ఓనన్నా రావాలి, అది అక్కడ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో రావాలి. పర్సనల్గా ఎస్ఐ వచ్చి ఇక్కడ అడిగితే దాని ఏంది, he might be having a vested interest on it. ఎవరో పంపించడం జరిగింది. he behaved like a gunda with the students. మీ మీద కేసులు వేస్తాం మేము, మీరు ఇక్కడికి వెళ్ళిపోవద్దు, మీకెందుకు? ఇది యూనివర్సిటీ స్థలం కాదని వాళ్ళు అనుకుంటున్నారా? ఎందుకోసం అడ్డుకుంటున్నారట? అది ఏం లేదు సార్, ఇక్కడ ఇది హాట్స్పాట్, ఐటీ హబ్కి ఒక హార్ట్ లాంటిది. ఇది కబ్జా చేయడానికే రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ రోడ్డు నిర్మాణం కోసం కూడా ఆల్రెడీ ఇంత పెద్ద రోడ్ ఉన్నది, ఇంకో రోడ్ ఎందుకు కావాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్ నిర్మాణం చేసుకుంటే పౌచింగ్ యాక్టివిటీస్ అనేది చాలా జరుగుతాయి. ఇక్కడ అమ్మాయిలకి సురక్ష అనేది లేదు. ఇక్కడ నుంచి అందరూ కబ్జా చేయడానికే ఇలా అందరు వర్కర్స్ అందరు ఇక్కడికి వచ్చేసి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మా అమ్మాయిలకి ప్రొటెక్షన్ లేదు, స్టూడెంట్స్ వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. ఎందుకు? వాళ్ళు గోడ కొట్టుకొని యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నారు? అంటే ఏమన్నా అధికారుల పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? కలెక్టర్ పర్మిషన్ ఇట్లా ఈ దారి ఇవ్వమని? ఎందుకోసం వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు కావచ్చు, ఆర్డీఓ ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డీఓకి ఏం పర్మిషన్ ఉంది? ఎప్పుడు రావాలంటే ఇద్దరు పార్టీస్ కొట్లాడుకుంటే ఎంఆర్ఓకి పంపాలి. కానీ సైట్కే ఆర్డీఓ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఆర్డీఓకి ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ప్లాట్లు ఉన్నాయి ఈడ, అంతే. విద్యార్థులు అందరు తిరగబడి ఇది కాదు, నేషనల్ మూవ్మెంట్ చేస్తాం మేము. నేషనల్ మూవ్మెంట్ చేసి అందరు ట్విట్టర్తో హ్యాష్ చేసి సుప్రీంకోర్టు పోయినా కానీ మేము వెనుక పడం. ఇక ఒక్క ఇంచు పోయినా కానీ మా మీదికని బుల్డోజర్ తీసినా కానీ చంపితే కానీ మేము ల్యాండ్ కబ్జా చేయలేరు. చూశారు కదా, ఈ మొత్తం యూనివర్సిటీలో ఎంతో విలువైన స్థలం ఇది. హాట్స్పాట్గా ఉన్నటువంటి ఏరియాలో కొంతమంది అధికారకు సంబంధించినటువంటి నేతలు, అధికారులు అండదండలతో ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్ని కబ్జా చేయాలని చూసే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి. We Bhujan updates. Keep watching V6 News.